ఎస్ఐఆర్ ప్రక్రియ అన్నది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. అంటే బోగస్ ఓట్లను తీసేయాలా, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటింగ్ ఉండాలా అన్న ఆలోచనతో ఎస్ఐఆర్ ప్రక్రియ భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో కరెక్ట్గా 40 రోజుల క్రితం ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు నుంచి కూడా ఫైట్ చేస్తూ ఉన్నాం. మొదటి రోజు నుంచి కూడా వీరు చేస్తున్నటువంటిది నాకు తెలుసు, వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏ విధంగా ద్వంద్వనీతి ప్రదర్శిస్తూ ఉన్నారో, అధికార పార్టీకి ఏ విధంగా కొమ్ము కాస్తా ఉన్నారో, అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఏ విధంగా ఉంటా ఉన్నారో వాటన్నింటినీ కూడా గమనించి మొదటి రోజు నుంచి కూడా ఫైట్ చేస్తా ఉన్నాం. కోర్టులకు కూడా వెళ్ళడం జరిగింది, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈయనతో కూడా రోజు మార్చి రోజు ఈ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ రోజు నిన్న కూడా నేను కమిషనర్ గారితో మాట్లాడి కొన్ని సమస్యలను తీసుకెళ్లాను. ఈ రోజు నేను ఇక్కడ 52వ డివిజన్కి సంబంధించి కొన్ని సమస్యల మీద ఇక్కడికి రావడం కూడా జరిగింది. కమిషనర్ గారు కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు నేను కొన్నింటిని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒక బూత్ పరిధిలో ఓటర్స్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రాయడం కూడా జరిగింది. ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిన తర్వాత కొన్ని రిటర్న్ వస్తాయి, కొన్ని రిటర్న్ రావు. రిటర్న్ రాని వాటిని కూడా వీరికి సంబంధించినటువంటి మనుషుల్ని మాత్రమే వారందరూ వచ్చేసినట్టుగా అప్లోడ్ చేయడం కూడా జరిగింది. అంటే ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి రాకుండానే వారికి సంబంధించి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని వారందరినీ కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి VLAలందరి దగ్గర కూడా సంతకం పెట్టుకోవడం జరిగింది. మరి ఈ రోజు నేను వచ్చి అడిగాను, వాటన్నిటిని కూడా చూపించాను, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవన్నీ కూడా తిరిగి రాలేదు, వీటన్నిటిని కూడా అప్లోడ్ చేసేసినామంటారు. అప్లోడ్ చేసేటప్పుడు చేయొచ్చు, వాటిని ASDD కింద చేయొచ్చు, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డబుల్ ఎంట్రీ కింద చేయొచ్చు. అలా కాకుండా వాటిని జెన్యూన్ ఓటర్గా మీకు తిరిగి వచ్చినట్టుగా మీరు అప్లోడ్ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా కమిషనర్ గారు ఏమంటారు, మానవతా దృక్పథంతో చేస్తున్నామంటారు. మానవతా దృక్పథం ఉన్నప్పుడు అందరికీ చేయాలిగా. మీరు ఇంకా కూడా పర్మనెంట్లీ షిఫ్టెడ్ అని పెట్టేశారుగా కొంతమంది, అవన్నీ పర్మనెంట్లీ షిఫ్టెడ్ కాదుగా, వాటన్నిటిని కూడా ఎన్రోల్ చేయాలిగా. అట్లా చెప్పినప్పుడు ఆయన సమాధానం చెప్పలేక ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారు. మేము తప్పు చేసినాం, మేము తప్పు చేస్తే మిగతా BLAలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తప్పు చేసినట్టే కదా అని మాట్లాడేటువంటి కమిషనర్ గారిని ఇప్పుడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బోగస్గా ఏం జరిగిందంటే కొన్ని కమ్యూనిటీస్ని, కొన్ని క్యాస్ట్లని ప్రత్యేకంగా వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి రాకుండా వాటిని పక్కన పెట్టడం కానీ, కొంతమంది మహిళా ఓటర్స్ని ప్రధానంగా దూరంగా పెట్టేటువంటి పరిస్థితి. మీరు చూడండి, రేపు పొద్దున డేటా వచ్చిన తర్వాత ఏదైతే 2025లో ఉమెన్ ఓటర్ ఎక్కువ ఉంది, ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి రేపు పొద్దున ఉమెన్ ఓటర్ సంఖ్య తగ్గిపోతుంది. ఉమెన్ ఓటర్స్ని భారీగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది, కొన్ని కమ్యూనిటీస్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఇక్కడ ప్రశ్నిస్తే మనం వాటికి ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనపడట్లా. తప్పకుండా కూడా దీని మీద కూడా కోర్టుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ NTR వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.